ఫ్రెడన్ ఉన్నాడా? ఫ్రెడన్న మొన్న అన్నకి ఫ్రెడన్కి యాక్సిడెంట్ జరిగిందా? అసలు చూస్తే దేవుణ్ణి ఎంత స్తుతిస్తామో అసలు ఆయన మరలా బ్రతికి ఆయన ఈ రోజున మన కళ్ళ ముందున్నాడంటే ఉచితమైన దేవుని కృప అంతే. అంత గొప్ప మీరు అదే వాక్యంలో రాయబడింది. అదే, ఏ అపాయము నీ గుడారమునకు సమీపించనివ్వను. ఒకవేళ జరుగుతాయి, ఇలాంటివన్నీ జరుగుతాయి, జరగకుండా ఎందుకుంటాయి, కానీ మన దేవుడు మన పక్షాన ఉంటాడు. అసలు ఆయన జరిగిన యాక్సిడెంట్ చూస్తే, ఇటువైపు చూస్తే బస్సు కింద చక్రం కింద ఈయన బైక్ కింద ఈయన కాలు, ఇటువైపు చూస్తే 3 అడుగులు ఎత్తునున్న డివైడర్. ఒకవేళ ఆయన ఇట్లా పడుంటే తల ఏమై ఉండేది? ఏమి తలకి కానీ ఆయనకి ఇబ్బంది కలిగే చోట ఎక్కడ కానీ ఏమి ఇబ్బంది లేదు. దేవుడు కాపాడాడండి. ఏదో కాలికి కొంచెం తప్పదు, కాలికి కొంచెం ఇబ్బంది అయింది, కానీ ఎక్కడ తలకి కానీ ఎక్కడ ఏమి డ్యామేజ్ కానివ్వలేదు. మరి దేవుని చిత్తం ఏమైందో మనకు తెలియదు కదండి. దేవుని చిత్తం అంటే ఏంటి? నాకు చెప్పు, నాకు తెలియపరచు, నాకు ఇప్పుడు చూపించు. ఇది కాదు, ఆయన చేతిని పట్టుకోవడమే. ఆయన ఎలా నడిపిస్తే అలా నడిపించబడమే. నాకు అలా కాదు, ఇలాగా కాదు, అలాగా కాదు, ఆయన చేతిని పట్టుకోవడమే. ఆయన మనలను ఎలా నడిపించాలనో ఆయనకి తెలుసు. కొంచెం కాలుకి ఇబ్బంది అయిందండి, అయినా కూడా ఏమి ఇబ్బంది లేకుండా తలకి కానీ పరిచర్యకు కానీ నేను అక్కడ హైదరాబాద్లోనే ఉన్నాను. పాత పాటలన్నీ, కొన్ని పాటలన్నీ మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఏది ఇప్పుడు కూర్చొని అదే అక్కడ ఆయన చెప్తుంటే నేను చెప్తుంటే ఏమి మెమరీలా ఏమి అంత, ఎందుకంటే వాక్యం చెప్తుంది, దీర్ఘాయువు చేత నేను నింపుతాను, దీర్ఘాయువు చేత నువ్వు సంతృప్తి నందుతావు. ఇంకా చెప్పనా ఎలాగా అనంటే, ఏ అపాయము నీ గుడారమునకు సమీపించకుండా, ఏ తెగులు ఆయన చేస్తాడు. హల్లెలూయా. నేను అదే చెప్పాను ఫ్రెడన్కి, అన్నా సంఘాలుగా, విశ్వాసులు, సేవకులుగా మేము అంతా ప్రార్థన చేస్తున్నాం, కాలుకి ఇదైందని చెప్పి నువ్వేమి ఇబ్బంది పడద్దు, బాధపడదట్లా అంటే ఆయన మాకు ధైర్యం చెప్పాడు. బాధపడేదే ఉంది, దేవునికి అప్పగించుకున్నాం అని మరలా ఆయన అంటాడు. ఎప్పుడో రాసుకున్నా నేను ఒక పాట, జీవించువాడను నేను కాదు అని రాశానుగా పాట. రాశాను కదా, జీవించేదేం కాదు, బతికిస్తాను, సేవ చేస్తా. ఏమైంది కాలుకి ఇదైతే ఏమైంది? దేవుని సేవ ఆగదు కదా, దేవుని సేవకి ఇబ్బంది ఏం లేదు కదా, బతుకున్నంత కాలం సేవ చేస్తా. నిజమే, సంతోషం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా.